బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘట్కేసర్ స్టేషన్ లో రైలును నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ పోలీసులు భారీగా స్టేషన్ కు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ప్రస్తుతం రైల్లోని ప్రతి బోగిని ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే పోలీసులు దాని చుట్టూ తనిఖీలు చేస్తానైతే తెలుస్తుంది. అంటే ఏదైతే వాళ్ళకి బాంబు ఉంది అని చెప్పి బెదిరింపు కాల్ అయితే వచ్చిందో దాని ద్వారా అయితే ఫలక్నామా దగ్గర పోలీసులు అయితే ఆపై దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం తనిఖీలు చేస్తానని తెలుస్తుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో అయితే ఇలాంటి ఈ తనిఖీలు కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే అయితే మొత్తానికి అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆప్ మరి పోలీసుల తనిఖీల్లో భాగంగా అయితే ముందుగా వాళ్ళకైతే బాంబు ఉంది అని చెప్పి ఒక కాల్ రావడం అయితే జరిగింది. దాని ద్వారా అయితే ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకొకరు ఏంటంటే రైల్లో ఉగ్రవాదులు కూడా ఉన్నారన్న సమాచారం కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చెల్లపల్లి ఆర్పీఎఫ్ అలాగే జీఆర్పీ తో పాటు ఘట్కేసర్ పోలీసులతో కలిసి అయితే తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతూ వస్తున్నాయి. ఆవుల నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తున్న ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వచ్చిన ఏదైతే బాంబు బెదిరింపు కాల్ ఉందో అయితే ఫేక్ అని కూడా నిర్ధారణ అయితే జరిగింది. దీంతో ప్రయాణికులు అలాగే పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫేక్ కాల్ పై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఫేక్ కాల్ అనేవి ఇచ్చారో అంటే ఎవరైతే ఫేక్ కాల్ చేశారో వాళ్ళ ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దానికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. కాకపోతే ఒకవైపు ఫేక్ కాల్ అనే నిర్ధారణ అయినా కూడా మరొక వైపు ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం కూడా ఉంది. ఆ సమాచారానికి సంబంధించి అయితే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారా లేరా అనేది అయితే తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రమే తెలుస్తూ వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుచిత. अंदर चेक करो यार, अंदर बाहर मत घूमो, अंदर चेक करो कवर करो।